12/4/2025 శనివారం సంకీర్తన కళా సమితి వారి 98వ కార్యక్రమం నెల్లూరు నగర మందలి కళా సంస్థలో ఒకటైన సంకీర్తన కళా సమితి తమ 98వ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్ నందు సాయంత్రం 5:30 జరపనున్నామని సంస్థ అధ్యక్షులు శ్రీ కనకరాజు తెలిపారు. స్థానిక చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు జరిగిన విలేకరుల సమావేశమందు శ్రీ రమేష్ బాబు, శ్రీ జయప్రకాష్, ఎస్ శ్రీనివాసులు, పద్మశ్రీ పరంధామయ్య, శ్రీ లోకేశ్వరరావు, సంస్థ కార్యదర్శి శ్రీ ప్రసాద్ బాబు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా సుమారుగా సంకీర్తన కళా సమితి వారు 97 కార్యక్రమాలు చేశారు. వారు నగరంలో ఒక పేరు ప్రఖ్యాతిగాంచిన సంస్థగా పేరు సంపాదించుకున్నారు. ఎన్నో సంస్థలు ఉంటాయి. సంస్థలు స్థాపించడం చాలా తేలికండి, అంటే కష్టమే, కానీ అది కొంతవరకు తేలిక. దాన్ని రన్ చేయడం, నడపడం అనేది ఒక ఆర్ట్ అండి. ఆ ఆర్ట్ అందరికీ రాదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా 97 కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ప్రజల మన్ననలు పొందేలాగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు సంకీర్తన కళా సమితికి ఆ దేవుడు ఇచ్చాడు. వారు సాధించుకున్నారు దేవుడి దగ్గర నుంచి అనడంలో వేరే అతిశయోక్తి లేదు. ఎందుకంటే అది నేను చెప్పడానికి అర్హత ఉంది అనేది నేను ఎలా చెప్పగలనంటే, వారి ప్రతి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటాను కాబట్టి ఇన్ అండ్ అవుట్స్ దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను నిర్ధారించి చెప్తున్నాను. ఈ సంస్థకే కాకుండా నేను చాలా సంస్థల కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అన్ని సంస్థల్లోకెల్లా ఉన్నత స్థానంలో సంకీర్తన కళా సమితి ఉంది అని చెప్పడంలో నిర్భయంగా, నిస్సంకోచంగా నేను చెప్పగలను. ఎందుకంటే కొన్ని ఎథిక్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా నిర్ధారించి చెప్పగలిగినటువంటి సమయం ఇది. కాబట్టి తప్పకుండా ఈ 12వ తేదీ 4వ నెల శనివారం సాయంత్రం టౌన్ హాల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇటీవల మా తల్లిగారు కాలం చేశారు. సో వారి పేరు మీద సోమిశెట్టి వరలక్ష్మమ్మ కళా ప్రాంగణంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది వారు తీసుకున్న నిర్ణయం హర్షించదగింది. నేను నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి నా తరఫు నుంచి ప్రత్యేక ఆహ్వానంగా నెల్లూరు జిల్లా ప్రజలందరినీ మా అమ్మ ఆత్మ శాంతించాలని మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీవిస్తే ఆమె ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో గత 20 సంవత్సరాలుగా సుమారుగా సంకీర్తన కళా సమితి వారు కలుపుకుంటూ రకరకాల రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని గుర్తిస్తూ వారిని ఇంకొంచెం వారి సేవలు ఎక్కువ చేయాలన్న తపనతో వారిని సన్మానం చేసి వారిని ముందుకు తీసుకెళ్ళి వారి ద్వారా ఒక ఊరు బాగుపడుతుంది, హర్షించదగింది. నేను నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ సంకీర్తన కళా సమితి తరఫున నమస్కారాలు. మా యొక్క 98వ ప్రోగ్రాం 2006లో స్థాపించిన తర్వాత మేము ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వాయిస్ ఆఫ్ నెల్లూరు అని కానీ, తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఈరోజు 98వ ప్రోగ్రాంలోకి రేపు 12వ తేదీ టౌన్ హాల్లో జరపబోయే 98వ ప్రోగ్రాంకి స్వాగతం పలుకుతూ, మేము స్థాపించిన దగ్గర నుంచి ఓన్లీ ఈ పాట కచేరీలనే, సాంస్కృతిక కార్యక్రమాలనే కాకుండా పేద కళాకారుల వారి యొక్క మంచి చెడ్డలని గమనించడం కానీ, కోవిడ్ టైంలో వాళ్ళకి ఎంతో సహాయం చేసి ఇటు ఆర్థికంగా కానీ బట్టలు ఇవ్వడం కానీ, ఇదే వంట సామాగ్రి ఇవన్నీ కూడా వాళ్ళని ఆదుకుని వాళ్ళ దగ్గర కూడా ఒక మంచి అభిప్రాయాన్ని సంకీర్తన కళా సమితి అని అంటే ఓన్లీ ఈ కార్యక్రమాలే కాకుండా అందరికి హెల్ప్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అనేటువంటి మంచి పేరు సంపాదించుకున్నాం. ఈరోజు 98వ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత 99వ ప్రోగ్రాం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేయడానికి ఇంకా